దశాబ్దాలుగా వివాదాలు ప్రకటించినట్లుగా భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకువచ్చినప్పటికీ ప్రస్తుత చట్టం దేశవ్యాప్తంగా ప్రజలను ఎలా ప్రభావితం చేసిందో ఇక్కడ చూడండి. తమిళనాడులో ఒక పూర్తి గ్రామం 2022లో వక్ఫ్ ద్వారా తీసుకున్నట్లు ఉన్నాయి. తిరుచెందూర్ అనే గ్రామం వక్ఫ్ బోర్డు ద్వారా క్రమంగా తీసుకున్నప్పటికీ తెలియాయి. ఒక గ్రామీణు తన సొంత సంపదను అమ్మాలినట్లుగా ప్రయత్నించినప్పుడు ఈ విషయం తెలియజేశారు. మాకు ప్రభావం కలిగించింది. మేము 3 తలల నుండి ఇక్కడ ఉంటున్నాము. మా నాన్న, తల్లిదండ్రులు, మీరు వారు పోస్టులు ఉన్నారు. మంచి పరిష్కారం కనుగొనాలి అని మేము కావాలి. మాకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా పూర్వీకులు మమ్మల్ని విడిచిపెట్టారు. దానిని మా అభ్యర్థన. గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేందుకు వెళ్లగా ఆ భూమి తనది కాదని, వక్ఫ్ బోర్డుకు చెందుతుందని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చెప్పడంతో తిరుచెందూరు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చెన్నైలోని వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి పొందారు. దశాబ్దాల నుండి ప్రారంభంలో కొన్ని భూ వివాదాలు ఉన్నాయి. లక్నోలో ఈ కుటుంబం 30 కోట్ల రూపాయల విలువైన తమ భూమి కోసం కాగితాలపై పోరాడుతోంది. కానీ వక్ఫ్ దానిని తమ ఆస్తిగా పేర్కొన్నారు. కాబట్టి ఈ కుటుంబం వారు తమ భూమిగా భావించే భూమిపై ఒక్క ఇటుక కూడా వేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ అండ్ మున్సిపల్ ఫండ్ తీసుకున్నప్పుడు మేము ఆ నిధులు సేకరించి అవి ఆధారంగా ఈ భూములను పొందాలని అన్నాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి మరియు మున్సిపల్ ఫండ్తో ఈ భూములను మాకు ఇచ్చింది. కానీ 1862, 1832, 1861లో ఉన్నప్పుడు ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? గుజరాత్లోని సూరత్ నుండి మరో సామాన్య కథను మీరు పొందవచ్చు. అలాగే ఒక వ్యక్తి తన భూమిని వక్ఫ్ బోర్డు పేర్కొని పోరాడుతున్నాడు మరియు దీనికోసం గత 40 సంవత్సరాలు పోరాడాడు. అబ్దుల్ వదూద్ అహ్మద్ మియాన్ జరుల్లాకు కోర్టుల నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదని, వక్ఫ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని గుర్తుంచుకోవాలి. గత 40 సంవత్సరాలు పరిపూర్ణ డాక్యుమెంట్ సేకరించబడుతున్నది. చివరకు ఈ భూమి వక్ఫ్ ఆస్తి అని తేలడంతో 201516 దరఖాస్తు చేసుకున్నారు. దాని తర్వాత వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటూ ఒక సమయం నిర్ధారించారు. కొన్ని రోజుల తర్వాత హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. మరియు కానీ గత సంవత్సరంలో 2032-2023లో ఈ సంపద వక్ఫ్ సంపదంగా ప్రకటించబడింది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరాన్ని బలపరుస్తూ ప్రభుత్వం ఈ ఉదంతాలను ఉదహరించింది. दुआ मिलेगा।